పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా. ఈ రోజు అయితే మేము దుబాయ్లో జరుగుతున్న హోలీ పార్టీకి వచ్చాము. మా చెర్రీ వచ్చింది. మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. నాన్నగారు అయితే ఆ రోజు ఈవెంట్కి రాలేదు, ఆయనకు ఆఫీస్ ఉంది అని. ఇంకా నువ్వు వెళ్ళు అంటే నేను ఫ్రెండ్స్ అందరితో కలిసి అయితే వచ్చాను. ఈ ఈవెంట్ అయితే ఫిబ్రవరి 22 అయ్యింది, ఇప్పుడు అవ్వలేదు. ఈ టైంలో చాలా వరకు లౌడ్ నాయిస్ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నవి కండక్ట్ చేయరు. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము అని అయితే అక్కడ సెక్యూరిటీతో మాట్లాడుతున్నాము. సో మాకు చెకింగ్స్ అన్నీ కూడా అయ్యాయన్నమాట. వాటర్ బాటిల్, ఫుడ్, ఎటువంటి ఐటమ్స్ కూడా లోపలికి అలో చేయరు. వీళ్ళైతే నన్ను చిన్నపిల్ల అనుకున్నారు. How old I am? 13. ఇది అక్క నేను ఇది పెట్టేసి మేము ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోద్ది అని ఉందని ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాం, కానీ ఆ టైంకి అయితే ఎవరు రాలేదు. ఇక్కడ అన్నీ మనం కొనుక్కోవాలన్నమాట. కలర్స్ ఉంటే ఎంత అని అడుగుతున్నాము. నేను ఇది చూసి చాక్లెట్స్ ఏమో అనుకున్నాను ఫస్ట్, తర్వాత తెలిసింది కలర్స్ అని. chocolates color okay sorry I thought how much 10 okay. మంచి ఆఫ్టర్నూన్ కదా, ఎండ మండిపోయింది. అసలు కవర్ కూడా ఏమీ చేయలేదు కూర్చోడానికి. ఇంకా అలా ఒక ప్లేస్ దొరికితే కూర్చున్నాము. ఈలోపు వేరే వాళ్ళు కలర్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి చెర్రీని పంపించాము, చిన్నపిల్ల కదా ఇస్తారు అని. అదేలో ఆరెంజ్ కలర్ అయితే తెచ్చుకుంది. ఒక కవర్లో తెచ్చిన కలర్స్ అన్ని దాచుకున్నాము. నెక్స్ట్ వెళ్ళి పింక్ కలర్ తెచ్చింది. అట్లా ఉంటది మన ట్రైనింగ్, మరి మామూలుగా ఉండదు. చెర్రీ తెచ్చిన కలర్స్ తోనే కొంచెం కొంచెం రాసేసుకున్నాము. ఇంకొకరు ఎవరో గ్రీన్ కలర్ ప్యాకెట్ కొనుక్కుంటున్నారు. వెళ్ళి తీసుకొని రా చెర్రీ అంటే జాగ్రత్తగా పట్టుకొని వచ్చేసింది చెర్రీ పాప. ఇంకా అలా ఈవినింగ్ అయ్యేసరికి జనాలు కూడా పెరగడం స్టార్ట్ అయ్యారు. వీళ్ళెవరో ఫ్రెండ్స్ అందరూ చాలా మంది వచ్చారు. అప్పుడే హోలీ స్టార్ట్ చేసేసారు. మేము కూడా చూస్తున్నాము, ఇంక మనం కూడా మొదలెడదామా అన్నట్టు. వాళ్ళ కలర్లు వచ్చి మా కంట్లో దూరిపోతున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం హోలీ పార్టీలకు వెళ్ళడము. అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు. మా డాడీకి అసలు ఇలాంటివి ఆడడం అంటే నచ్చదు అని చెప్పేసి చిన్నప్పుడు కూడా ఇంట్లోనే ఉండేదాన్ని, ఎప్పుడు హోలీ ఆడలేదు. ఈ మండు టెంట్లోని నల్ల కుర్చీలు అయితే వేశారు. బాబాయ్ నిజంగా చాలా వేడిగా ఉంది ఆ రోజు. కానీ ఫస్ట్ వేడి అనిపించింది, కానీ ఒక్కసారి ఇంకా హోలీ ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అంత వేడైతే ఏం అనిపించలేదు. అయ్యయ్యో, ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ పాటికే మీరు అందరూ ఆడేసుకొని ఉండుంటారు కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్స్లో చెప్పేయండి. వీళ్ళెవరో మంచిగా రెడీ అయ్యి వచ్చి ఫోటోలు వీడియోస్ తీసుకున్నారు. బుడ్డోడు చాలా బాగున్నాడు. ఇంకా అందరినీ ఒక లుక్ వేద్దామని అయితే వెళ్తున్నాము. ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా హ్యాపీగా డాన్స్ వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడ చెర్రీ నాకు రాజేశ్వరికి స్టెప్పులు నేర్పిస్తున్నది ఎలా వేయాలో అని. మా ఇద్దరం ఒకలాంటి వాళ్ళమే, ఇద్దరికి డాన్స్ రాదు కదా. అదేదో చెప్తుంది, కానీ స్టార్టింగ్ కదా కొంచెం సిగ్గుపడ్డాము. ఇలా ఎక్కువ మంది గ్యాంగ్ వస్తే ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఈ అమ్మాయి ఎవరో ఒక్కరే డాన్స్ చేసేస్తున్నారు. ఈలోపు ఇక్కడికైతే ఈ బొమ్మలు వచ్చాయి. మంచిగానా వీడియో తీసుకుందామని మా చెర్రీని తీసుకొని వెళ్తున్నాను. చెర్రీ ఏమో ఫస్ట్ భయపడింది, కానీ తర్వాత వచ్చింది.
ఇంకా అసలైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టేజ్ దగ్గరికి అందరిని రండి అని అనౌన్స్ చేశారు. ఇంకా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ స్టేజ్ మీద ఆయన పాటలు పాడుతుంటే వీళ్ళందరూ నడుస్తూనే డాన్స్‌లు వేసుకుంటా వెళ్ళిపోతున్నారు. డాన్స్‌లో వచ్చినోళ్ళు మాత్రం హోలీ ఆడుకుంటూ మంచిగా ఏస్తున్నారు. ఇంకా మాలాంటోళ్ళ కోసం ఆయనే స్టెప్పులు చెప్పారు. ఇంకా మేము కూడా ఒక పట్టు పట్టాము. ఎప్పుడు సైలెంట్‌గా ఉండే మేమిద్దరం ఏమైందో తెలీదు గానీ, ఇష్టం వచ్చిన డాన్స్‌లేసేసాము. అసలు మాకు డాన్సే రాదు. అలాంటిది ఓ గెంతేసాము. ఎవ్వరు ఆపలేకపోయారు. మేమిద్దరం సరిపోము అన్నట్టు పక్కనున్నోళ్ళు తెలిసినా తెలియకపోయినా ఎళ్ళిపోయి ఫ్రెండ్‌షిప్ చేసేసి మరి వాళ్ళతో పాటు కూడా ఎళ్లి డాన్స్‌లేసేసాము. వీళ్ళైతే పాకెట్‌లో కలర్స్ పెట్టుకొని ఎవరు కనపడితే ఆళ్ళ మీద హోలీ చల్లేస్తున్నారు. చెర్రీ ఎక్కడికో వెళ్లి యెల్లో కలర్ తెచ్చింది. ఇంక దాని దగ్గర కొంచెం దొంగిలించేయాలి. ఇవ్వనని పారిపోతుంది. చెర్రీ మాత్రం ఆ రోజు మాకు బా స్పాన్సర్ చేసింది కలర్స్. దాని మీద కొట్టేద్దామని ఇద్దరం కలిపి ఏసేసాము. రాజేశ్వరికి ఏమైందో సడెన్‌గా నన్ను ఎత్తుకొని ఓ తిప్పు తిప్పేశారు. ఇప్పుడు చెప్పండి అందరూ నాకు డాన్స్ రాదని. కష్టపడిపోయి మేమిద్దరం డాన్స్ ప్రాక్టీస్ చేశాము. ఇటో 3 సార్లు, అటో 3 సార్లు ఒక రౌండ్‌లు తిప్పేస్తే అయిపోద్ది అని ఈ డాన్స్ స్టెప్పులయితే నేర్చుకున్నాము. వీటితోనే లాస్ట్ వరకు మెయింటైన్ చేసేసాం. నేనసలెప్పుడు నా స్కూల్లో గానీ, కాలేజ్ ఆర్ మా టీమ్ వాళ్ళు ఎన్ని సార్లు డాన్స్‌లేయమన్నా కూడా ఒక్క స్టెప్ కూడా వేయలేదు. అలాంటిది ఇక్కడికి రాగానే పూనకం వస్తుంది. మా ఇద్దరికీ వచ్చింది సరిపోదన్నట్టు సంధ్యక్కని కూడా లాక్కొచ్చేసాము వెయ్యండక్క అని. నాకు రాజేశ్వరికి కూడా ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి ఆ రోజే తెలిసింది. ఇంతకు చెప్పడం మర్చిపోయాను. మా డాన్స్ చూసి ఎవరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోద్దే. మా టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి అందరూ. చెర్రీ అలిగింది. ఇంక గన్నులు కావాలంటే వెళ్లి చూస్తున్నాము రేట్లెంతున్నాయని. చాలా ఎక్కువుంది. 78 అంటే ఇంచుమించు 1400 రూపీస్ వరకు ఉంది. గన్నుకంత పెట్టడం అవసరమా అనిపిచ్చింది. అది బాగుంది. అది చాలా బాగా వస్తుంది తెలుసా చిన్నది. వీళ్ళు ఇందాక స్టార్టింగ్ వచ్చారు. మళ్ళీ ఇప్పుడొచ్చారుమాట. కాసేపు రెస్ట్ తీసుకున్నట్టున్నారు. అంతసేపు స్టిక్స్ మీద నిల్చోవాలి అన్నా కూడా కష్టమే కదా! ఇంకిప్పుడెళ్లి వీళ్ళతో కూడా మళ్ళీ వీడియో తీసేసుకుందాము అని వాళ్ళ దగ్గరికెళ్ళిపోయాను. వచ్చి రాని గెంతులన్నీ గెంతేస్తున్నాను. ఇది యాక్చువల్‌గా బీచ్ హోలీ పార్టీ. బీచ్ యాక్సెస్ ఉంది అన్నారు గానీ, ఆ రోజు పంపించలేదు. ఇంకా గన్స్ ఉన్నాయి వాటర్ పట్టాలి అంటే, ఇంకా వాటర్ పట్టడానికి పంపించారు. చెర్రీని చూపిచ్చి మేము కూడా ఎళ్ళిపోయాం బీచ్‌లోకి వాటర్ పట్టడానికి. బాటిల్ ఉన్నట్టుంది ఇందాకటి మీరు పడేసారా? వెళ్తుందా?
ఇంకా ఫుల్‌గా జనాలొచ్చేసారు. చూసారా ఎంతమంది ఉన్నారో? వేడైతే చాలా ఉంది గానీ ఇంకెవ్వరు పట్టించుకోవట్లేదు. ఎవరి ఎంజాయ్‌మెంట్‌లో వాళ్ళు హడావిడిగా ఉన్నారు. ఆఖరికి మా అవతారాలైతే ఇలా తయారయ్యాయి. ఎవరెవరి దగ్గరో అడిగి కలర్స్ అన్నీ పూసేసుకున్నాము. ఫస్ట్ ఎళ్ళినప్పుడు అన్నాను, నేనసలు ఎక్కువ కలర్స్ రాసుకోను. కొంచెమే కలర్స్ రాసుకుంటాను. ఆ ముందు రోజే ఫేషియల్ చేయించుకున్నాను అని. మరి ఇంకేమైందో తెలీదు. తెలిసినోళ్ళ దగ్గర, తెలియనోళ్ళ దగ్గర అందరి దగ్గర కలర్స్ అడిగేసి ఇంకా ఫుల్‌గా ఫేస్ అంతా చేసేసుకున్నాను. ఈ పాప ఎవరో పొద్దున్నొచ్చిన కానించి గోతులు తవ్వేత్తుంది ఇసుకలో కూర్చొని. పనిలో పని ఈ ఇంగ్లీష్ అన్నయ్య దగ్గర కూడా కొంచెం రంగులు తీసేసుకుందామని ఎళ్లి పరిచయం పెంచుకొని రంగులు రాసేసాము. ఎప్పుడో మధ్యాహ్నం వచ్చాము. ఇంక అలా సన్‌సెట్ కూడా అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళిపోదాము అని అయితే చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్ మాట. మనకి బయట ఫుడ్ ఐటెమ్స్ ఏవి కూడా అలో చెయ్యరు కదా! ఇక్కడే స్టాల్స్ పెట్టారు. ఇంకా అన్నీ ఉన్నాయి. వాటర్ బాటిల్ కూడా లేదు. బట్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. మేమొచ్చేటప్పుడే ఫుల్‌గా తినేసొచ్చేసాము. ఇంకా ఆకలైతే వేయలేదు. ఇంకా వాటరే మేమెక్కువ తీసుకున్నాము. ఇంకా పిల్లల కోసమయితే ఇలా చిన్న ప్లే ఏరియా గూడా పెట్టారు. ఇంక పిల్లలందరూ వెళ్ళిపోయి హోలీ ఆడుకొని ఇక్కడ కూడా కాసేపు ఆడేసుకుంటున్నారు. పార్టీ అయితే ఇంక అయిపోయినట్టే. మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాం. నైట్ వరకు ఉన్నది. ఇంకా ఇప్పటికే చాలా సేపు అయిపోయింది అనయితే వెళ్ళిపోతున్నాము. బాయ్.